సమర్పిస్తున్నవారు మిర్చి డెవలపర్స్, వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఫార్చ్యూన్ 99 హోమ్స్, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, సుజన్ మీడియా రియల్ సిటీ 2.0 కి స్వాగతం సుస్వాగతం. రియాలిటీ ఆర్గనైజేషన్ ట్రెడా ఎంతో ప్రెస్టీజియస్గా చేపడుతున్న 11th ఎడిషన్ ప్రాపర్టీ షోకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 13 రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ ప్రాపర్టీ షోకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదిక కానుంది. అక్టోబర్ 1, 2, 3 తేదీలో జరగనున్న ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారని ట్రెడా ధీమా వ్యక్తం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో భారీ స్థాయిలో ప్రాపర్టీ షోలను వైభవంగా నిర్వహించిన తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రేడా మరోసారి భారీ ప్రాపర్టీ షో ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వచ్చే అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో ట్రేడా ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయనుంది. ట్రేడా ప్రాపర్టీ షో ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హైటెక్స్. ఈ ప్రాపర్టీ షోలో మనకి ప్రాపర్టీస్ గురించి, ఫ్లాట్స్, విల్లాస్, మెటీరియల్స్, లీగాలిటీస్, బ్యాంక్ లోన్స్, ఆల్ ఇన్ వన్, ఏమైనా కొనుక్కునేదానికి కానీ అమ్మేదానికి కానీ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు నో అబౌట్ ప్రాపర్టీస్, దిస్ షో ఇస్ ద రైట్ ప్లేస్ మనం వెళ్ళటానికి. డోంట్ మిస్ ఇట్. హైదరాబాద్ కు సంబంధించి దాదాపు అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని 3 రోజుల్లో ఒకే వేదికపైకి రానున్నాయి. అందరికీ నమస్కారం. హైటెక్స్లో ట్రెడా ప్రాపర్టీ షో అంటే మీకు తెలుసు కదా, మీ సొంత ఇంటి కళని సాకారం చేసుకోవాలంటే ప్రాపర్టీ షోకి వెళ్తే చాలా మీకు అద్భుతమైన ప్రాజెక్ట్స్ అన్నీ కనపడతాయి. మీరు చూసుకోవచ్చు, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, లోను అన్నీ మీరు చూసుకొని మీకు కావాల్సింది మీ బడ్జెట్లో తగ్గది సెలెక్ట్ చేసుకొని మీ సొంత ఇంటి కళని నిజం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. లగ్జరీ అట్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటూ వర్చుసా లైఫ్ స్పేస్ వాళ్ళు న్యూ జనరేషన్ కి అనుకూలంగా ప్రాజెక్ట్స్ ని అందిస్తున్నారు. ఎఫోర్డబుల్ ప్రైసెస్ తో టౌన్షిప్స్ ని అందిస్తూ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో టౌన్షిప్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశారు వర్చుసా లైఫ్ స్పేసెస్. ఇప్పటికే షాద్ నగర్ లోని లోర్నా గ్రీన్స్ టక్స్డో పార్క్ వంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసింది. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఉంటది. అలాంటిది 1000 ఫ్యామిలీస్ వాళ్ళ డ్రీమ్ ని పూర్తి చేసింది వర్చుసా లైఫ్ స్పేసెస్. వరల్డ్ క్లాస్ డిజైన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రాజెక్టులను చేపట్టే వర్చుసా లైఫ్ స్పేసెస్ చెప్పిన సమయంలోగా కస్టమర్లకు ప్రాజెక్టులను అప్పగించడంలో చక్కని పేరుంది. పేరొందిన ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్, ఇంజనీర్స్, ప్లానర్స్, ఇంటీరియర్ డెకరేటర్స్ తో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వర్కర్స్ తో తమ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటుంది. ఇప్పటి వరకు 6 విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టిన ఈ సంస్థ తాజాగా 7వ ప్రాజెక్టును లాంచ్ చేసింది. హైదరాబాద్కు అత్యంత సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సదాశివపేటలో వర్చుసా ట్రైటన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్లోని బ్లూ ఫాక్స్ హోటల్లో బ్రోచర్ లాంచ్ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది. వర్చుసా ప్రాజెక్ట్స్ గురించి విన్నాక ఐ వాజ్ సో హ్యాపీ. చాలా సంతోషం. 6 ప్రాజెక్టులు ఫినిష్ చేసి 7వ ప్రాజెక్ట్కి ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటం అనేది ఇవి ఎన్నో సక్సెస్లు కావాలని, ఇంకా ఎంతో గొప్ప పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. It's such a pleasure to be knowing about Virtusa here, making some amazing projects. I've seen Hyderabad changing so much and it is literally coming up to a global level. It is to definitely to the companies like Virtusa who are taking the construction of our country to the next level. 22 acres DTCP approved project. దీంట్లో అన్ని మేము 40 feet roads, 60 feet roads ఇవ్వడం జరిగింది. మెజారిటీ 40 feet roads ఉన్నాయి దీంట్లో అండర్గ్రౌండ్ పవర్ కేబులింగ్, అన్ని CC రోడ్స్, కాంపౌండ్ వాల్, ఫుల్ ప్లెజ్డ్ పార్క్స్ డెవలప్మెంట్, క్లబ్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది టౌన్ ఆనుకొని ఉండడం వల్ల ఇమీడియట్ గా ఎవరైతే ప్లాట్స్ తీసుకుంటారో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంది.
హాయ్ అండి. హాయ్. ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండి. మాకు ఆన్ గోయింగ్ ప్రాజెక్టు రీసెంట్లీగా స్టార్ట్ అయిన సదాశివపేటలో ట్రైటన్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. లాస్ట్ సండే రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది బాంబే హైవేకి దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 22 ఏకర్స్లో డిటిసిపి అప్రూవల్తో విత్ ఇన్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉందన్నమాట. దీంట్లో మేము అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. మా ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఎలా అయితే డెవలప్మెంట్స్కి ఎలా అయితే నేమ్ ఉందో దానికంటే మంచిగా కూడా ఈ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నాము. ఇది ఇన్వెస్ట్మెంట్కి కానివ్వండి, కన్స్ట్రక్షన్కి కానీ అనుకూలమైన ప్రాజెక్టు. ఎప్రిసియేషన్ కూడా మీకు తొందరగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ బొంబాయి హైవేకి చాలా హెవీగా ఉంది. మనకి పటాన్ చెరువు నుండి అప్ టు జహీరాబాద్ దాకా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఫ్యూచర్ గ్రోత్ కూడా ఈ హైవేకి ఎక్కువగా కనిపిస్తుంది. కొల్లూరులో ఏర్పాటయ్యే కొత్త ఐటీ హబ్కు అత్యంత సమీపంలో కాలుష్య రహిత ప్రాంతమైన పాటి కొల్లూరు వద్ద వెనిస్ సిటీ పేరుతో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. ఈ పండుగ సీజన్ లో వెనిస్ సిటీ ప్రాజెక్ట్ పై మిర్చి డెవలపర్స్ ఫెస్టివ్ బొనాన్జా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా ఒక్కో స్క్వేర్ ఫీట్ కు భారీ తగ్గింపు ఇచ్చి కేవలం 6,999 రూపాయలకే అందించనున్నారు. ఈ ఆఫర్ ను ఉపయోగించుకుంటే 23 లక్షల వరకు ఆదా అవుతుందని మిర్చి డెవలపర్స్ తెలిపింది. మిర్చి డెవలపర్స్ ప్రాజెక్ట్స్ గురించి అలాగే అందించనున్న ఆఫర్స్ గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తున్నారు మిర్చి డెవలపర్స్ సేల్స్ హెడ్ అనీష్ గారు. లెట్స్ హావ్ ఎ లుక్. మిర్చి డెవలపర్స్ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు ఓ హైలైట్ గా చెప్పొచ్చు. తాజాగా ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా పటాన్ చెరువు సమీపంలో పాటి కొల్లూరులో చేపడుతున్న ప్రాజెక్ట్ వెనిస్ సిటీ. హెచ్ఎండిఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును 19 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైస్ లో అందుబాటులో ఉండటం, సమీప ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందటంతో ఈ ప్రాజెక్టుకు డిమాండ్ మరింత పెంచుతోంది. ఈ పండుగ సీజన్లో వెనిస్ సిటీ ప్రాజెక్టుపై మిర్చి డెవలపర్స్ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ఒక్కో స్క్వేర్ ఫీట్ కు భారీ తగ్గింపు ఇచ్చి కేవలం 6,999 రూపాయలకే అందించనున్నారు. ఈ ఆఫర్ ను ఉపయోగించుకుంటే 23 లక్షల వరకు ఆదా అవుతుందని మిర్చి డెవలపర్స్ తెలిపింది. హాయ్ అండి. అండ్ సో వెనిస్ సిటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అయ్యాయి? లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ప్రోగ్రెస్ వచ్చేసి మనం మోడల్ విల్లాస్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇంటీరియర్స్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. ఎక్స్టీరియర్ ఎలివేషన్ అంతా కంప్లీట్ చేస్తున్నాము లాస్ట్ వీక్. అండ్ విల్లాస్ సెక్షన్ దగ్గరికి వచ్చేసి మనం ఆల్మోస్ట్ అబౌట్ 80-90 విల్లాస్ బ్రిక్ వర్క్ స్టేజ్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఆన్ స్కెడ్యూల్ ఫర్ ద హ్యాండ్ ఓవర్ నెక్స్ట్ అక్టోబర్కి. సూపర్. అండ్ మోడల్ విల్లాస్ అనేది ఒక బెస్ట్ ఐడియా యాక్చువల్గా, బికాజ్ అందరూ 3D గ్రాఫిక్స్తో లేకపోతే కొన్ని విజువల్స్తో చూపించి జనాలకి ఇలా చేస్తామంటారు. మోడల్ విల్లాస్ చేయాలి అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అంటే యూజువల్గా చాలామంది ల్యాండ్ చూపించడం కానివ్వండి, 3Dలో మీరు చెప్పినట్టు సిమ్యులేషన్స్ కానీ అది చూపించడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా చూపించినప్పుడు ఏంటంటే కస్టమర్కి ఒక ఇల్లు కొన్న తర్వాత వాళ్ళ బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, వాళ్ళు బెడ్ పెట్టుకుంటే లేదా సోఫా పెట్టుకుంటే సైజెస్ ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియపోవచ్చు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ మన మోడల్ విల్లా చేయగలం జరిగితే కస్టమర్కి క్లియర్ కట్గా మొత్తం ఫర్నిచర్ అంతా సెట్ చేసిన తర్వాత ఆ స్పేషియస్నెస్ అర్థమవుతుంది. దాన్ని బట్టి దే హ్యావ్ ఎ బెటర్ ఐడియా వెన్ పర్చేసింగ్ అ విల్లా. మిర్చి గురించి 1 వర్డ్లో చెప్పాలి అంటే, అండ్ స్పెషలీ వై పీపుల్ హ్యావ్ టు కమ్ టు మిర్చి డెవలపర్స్ అనేది, వాట్ యూ సే అబౌట్ ఇట్? ఇప్పుడు మీరు మన మిర్చి డెవలపర్స్ లోగోలో చూస్తే మన వేర్ డ్రీమ్ కమ్స్ హోమ్. సో వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ అట్ ద సేమ్ టైం చాలా మంది ఫ్యామిలీస్కి వీఆర్ గివింగ్ అ విల్లా అట్ దిస్ ప్రైస్ అండ్ విచ్ ఇస్ అ G+1 స్ట్రక్చర్ మన వెనిసిటీలో అవనివ్వండి, G+2 స్ట్రక్చర్ మన ట్రిప్లెక్స్ విల్లా అయితే మన అప్కమింగ్ ప్రాజెక్ట్లో అవనివ్వండి. దీస్ ఆర్ ఆల్ బడ్జెట్ విల్లాస్ అండి. సో దిస్ అన్ ఆపర్చునిటీ మనకి ఏవైతే అపార్ట్మెంట్ మన వేరే సిటీలో, మన సిటీ ఇన్ ద సెన్స్ మన గచ్చిబౌలిలో కానివ్వండి, చందానగర్, కుకట్పల్లిలో, మియాపూర్ ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ అపార్ట్మెంట్ కొనే ప్రైస్కి వీఆర్ ప్రొవైడింగ్ అ విల్లా ఇన్ దీస్ లొకేషన్స్. రవి గారు, కుకట్పల్లి, JNTU, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ప్లేసెస్ చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? దీంట్లో ఏముందండి, సరే వదిలేండి, మీకేం గుర్తొస్తాయి? నాకైతే వాసవి గ్రూప్, ఎందుకంటే ప్రైమ్ లొకేషన్స్. కానీ వాసవి లొకేషన్ చూసి మరి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒకవేళ అది ప్రైమ్ లొకేషన్ కాకపోయినా కూడా వీళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ ప్రైమ్ లొకేషన్, ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. ఎస్. అనుభవజ్ఞులైన డైరెక్టర్స్ నేతృత్వంలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని ప్రైమ్ లొకేషన్స్ లో చేపట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొంది వాళ్ళ మన్ననలు పొంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో శిఖరాగ్రాలను చేరుకుంది.
అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీస్ తో విలాసవంతమైన ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఫ్యూచర్ ల్యాండ్ మార్క్స్ ప్రాజెక్టులను అందిస్తున్న వాసవి గ్రూప్ నకు ప్రీమియం ప్రాజెక్టులను డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అనితర సాధ్యమైన గుర్తింపుంది. ఈ సంస్థ లేటెస్ట్ ప్రాజెక్టు విషయానికొస్తే శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. హాయ్ అండి. హలో అండి. సో అపార్ట్మెంట్ ఫ్లాట్సే కాకుండా ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? వాసవి గ్రీన్ లీఫ్ అనే ఒక ప్రాజెక్ట్, ఓపెన్ లగ్జరీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నామండి. ఇది ఓఆర్ఆర్కి ఆనుకొని లియోనియా రిసార్ట్కు పక్కనే షామీర్పేట్లో ఉందండి ప్రాజెక్ట్. ఇది 64 ఏకర్స్లో చుట్టూ కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్కు నలుమూలలో కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ వెరీ వెరీ పీస్ఫుల్ లొకాలిటీ. అండ్ సికింద్రాబాద్కి 20 minutesలో రావచ్చు మీరు. షామీర్పేట్ ఈస్ ద మోస్ట్ అప్కమింగ్ లొకేషన్. ఇట్స్ రైట్ నెక్స్ట్ టు ఓఆర్ఆర్. అండ్ ఇక్కడ వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్ మేము చేపడుతున్నాము. ఎవరికన్నా కావాలంటే కనుక అక్కడ ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా, ఇన్ని డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి ప్రిఫర్ చేయాలంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? వాసవి గ్రూప్ సంస్థ గురించి నేను చెప్పడం కంటే కూడా ప్రజలకు అంత అవగాహన ఉంది దీని గురించి. మేము మోస్ట్ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని అందరు ఫీడ్బ్యాక్. అండ్ మా దగ్గర ప్రాజెక్ట్స్లో ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళకు క్వాలిటీకి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అండ్ చాలా వరకు 99 కాదండి 100% కూడా కంప్లీట్ కన్స్ట్రక్షన్ మేము కాంట్రాక్టర్స్ ఇవ్వకుండా ఇన్ హౌస్ టీమ్స్ని పెట్టుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ ఎక్కడ కూడా నాణ్యతలో కాంప్రమైజ్ కాకుండా సాంకేతిక పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణాన్ని చేపడతాం మేము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. అండ్ అది కాకుండా కూడా ప్రైజెస్ రెగ్యులర్ వాళ్ళ పియర్ కాంపిటీటర్స్ తీసుకుంటే కూడా వీఆర్ వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్. అండ్ అది కాకుండా వీ హ్యావ్ దోస్ రైట్ లొకేషన్స్ వేర్ పీపుల్ వాంట్ టు బై అనమాట. సో దట్ ఈస్ వాట్ మేక్స్ పీపుల్ మోర్ క్లోజ్ టు అస్. ఇప్పుడు అక్టోబర్ 1, 2, 3 ట్రెడా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. మాకు నగరం నలుమూలల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నలుమూలల్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ కస్టమర్కు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే కనుక. సో ఓవరాల్గా ట్రెడా ప్రాపర్టీ షోలో మోర్ దెన్ 10 ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నామండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు మోర్ డీటెయిల్స్ ఐడియా వస్తుంది. ప్రొఫెషనలిజం అండ్ ఎథిక్స్తో సక్సెస్ఫుల్గా ఎన్నో ప్రాజెక్ట్స్ని చేపడుతూ దశాబ్దన్నర కాలం పాటుగా గిరిదారి కన్స్ట్రక్షన్స్ సేవలు అందిస్తున్నారు మన ప్రజలందరికీ కూడా. ఆ సంస్థ అధినేత, ద వన్ మ్యాన్ బిహైండ్ గిరిదారి కన్స్ట్రక్షన్స్, రఘుపతి రెడ్డి గారి ద్వారా. సిటీలో రెసిడెన్స్ చాలా ఓకే, చాలా సేఫ్. కానీ అవుట్స్కర్ట్స్లో ఉంటూ సిటీలో కనెక్టివిటీ కావాలి అని అంటే ఖచ్చితంగా గిరిదారి కన్స్ట్రక్షన్స్ వీళ్ళ పేరు ఖచ్చితంగా వినబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో అందరికీ సుపరిచితమైన సంస్థగా మారిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ కస్టమర్లకు సమున్నత సేవలందిస్తోంది. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్న వారికి కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేస్తోంది. హాయ్ అండి. హలో అండి. సో ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఆల్రెడీ హైదరాబాద్తో పాటు మా ఆకాంక్ష కూడా ఒకటి ఏంటంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఆలోచన. దాంతోపాటు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో పెద్ద మొత్తం ఎక్స్టెండ్ కాకుండా ఒక 25 acres గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ అందియాలనేది మా ఒక ఆలోచనతో మేము ప్రతి జిల్లాలో మేము ఇట్లా వెళ్ళిపోతా ఉన్నాం. గిరిదారి కన్స్ట్రక్షన్ 100% గ్రీనరీకి మేము ఫస్ట్ వాల్యూ ఇస్తాం. ప్రతి వెంచర్లో సమ్ ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ మేము నాటడం జరుగుతుంది. ఏ సైడ్ తీసుకున్న ఫస్ట్ గ్రీనరీకి వాల్యూ ఇస్తాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కిస్మత్పూర్లో మా ప్రాస్పరా కౌంటీ. సో ప్రాస్పరా కౌంటీ అనేది బిహైండ్ 6,000 acres ఓపెన్ స్పేస్. దాంతోపాటు మేము మా ప్రాజెక్ట్లో కూడా ఒక బృందావనం, మంచి ఒక పార్క్, బ్యూటిఫుల్ పార్క్, దాంతోపాటు మంచి ల్యాండ్స్కేపింగ్, విశాలమైన 4,750 SFT ఒక్కొక్క విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 98 villas, 13 acres, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్,
ఇంటర్నేషనల్ లెవెల్ క్లబ్ హౌస్ కానీ ఎక్కడ తీర్చిపోకుండా హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతున్నది అనేది 100%. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. దానికి ఉన్న బ్యూటీ ఏంటంటే ఈస్ట్ లో మంచి రివర్, సౌత్ నుంచి నార్త్ రివర్ వాటర్ ఫ్లో అవుతాయి. 470 acres ఉన్న జూబ్లీస్ కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఉందో, ఈ ఏరియా ఎట్లయితే ప్రీమియం అయిందో, 6000 acres ఓపెన్ స్పేస్ ఉన్నదంటే దట్ ఏరియా ఆ ప్రత్యేకత ఏంటని నేను చెప్పాల్సిన అవసరం లేదు. జూబ్లీస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ రాజేంద్ర నగర్ ఆల్రెడీ మైగ్రేట్ అయితేనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అక్కడ ఆ ఏరియాలో ఉండాలి, పీస్ఫుల్ ఉంటుంది. బై ఎయిర్పోర్ట్ నియర్ 10 minutes డ్రైవ్ ఇన్ ఎయిర్పోర్ట్. మంచి విల్లా ప్రాజెక్టు మా కస్టమర్లకు అందియాలనే మా ముఖ్య లక్ష్యం. దాంతోపాటు ఆన్గోయింగ్ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇంకా టాక్స్ నడుస్తుంది. ఆ సిటీస్లో కూడా ఫ్యూచర్లో టేకప్ చేస్తున్నాం. అండ్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? గిరిదారి కన్స్ట్రక్షన్ మా బ్రాండ్ వాల్యూ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సలెన్స్. సో ప్రతి ఒక్కటి మేము ఎక్స్పీరియన్స్తో ఎక్సలెన్స్ చేసి మా కస్టమర్లకు కానీ 100% సాటిస్ఫై ఉండేటట్టు, వాళ్ళు పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా డబల్ ట్రిబుల్ అయ్యేటట్టు ఆ విధంగా వాళ్ళు ఎంత సంపాదించుకుంటే, ఎంత వాళ్ళ ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అంత సంతోషపడతాం. ఎందుకంటే ఆ కస్టమర్ మాతోనే క్యారీ అవుతారు కాబట్టి. ఎప్పుడు కూడా కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ, కస్టమర్ను వాళ్ళ డబ్బు ఎట్లా పెరుగుతుందనే ఆలోచన చేస్తాం తప్ప వేరే ఆలోచన మాకు ఉండదు. పేరు ప్రఖ్యాతులు పలువురు గొప్పగా చెప్పుకునే విజయాలు అలవోకగా రావు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అలాంటి గుర్తింపు రావడం, మరొకరు చేరలేని మైలురాయికి చేరుకోవడం మామూలు విషయం కాదు. రియాలిటీ రంగంలో సుదీర్ఘకాల అనుభవం కలిగిన ఆస్పైర్ స్పేసెస్ నిర్మాణ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. మియాపూర్ క్రాస్ రోడ్ కు అత్యంత సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టులోని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ సురక్షితంగా ఉంచుతూ అద్భుతమైన రిటర్న్స్ అందించే సంస్థగా ఆస్పైర్ స్పేసెస్ కు తిరుగులేని గుర్తింపు ఉంది. ప్రైమ్ లొకేషన్ అయిన మియాపూర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో అమేయా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఆస్పైర్ స్పేసెస్. సంస్థ అధినేత నరసింహారెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 1210 SFT నుంచి 1940 SFTలో 2BHK 3BHK ఫ్లాట్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మొత్తం 9 టవర్స్ లో 1066 యూనిట్లుగా అత్యంత సుందరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. నరసింహారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు చక్కటి వెంచర్ చేస్తున్నారు. 1066 ఫ్లాట్స్ ఏర్పాటు చేస్తున్నారు 13 అంతస్తుల్లో. చాలా బాగుంది. పేరు కూడా మంచిగా పెట్టారు దానికి. అమేయా అని పేరు పెట్టారు దానికి. ఇట్స్ బ్యూటిఫుల్ నేమ్. మేయము అంటే బుద్ధికి అందేది, అమేయము అంటే బియాండ్ ఇమాజినేషన్ అని అర్థం అన్నమాట. నేమ్ is so cute, it's so beautiful, and we are sure that the constructions that are made here also stand for the name. They should also become ameyas, and people who live in these apartments should also become ameyas by virtue of their activities. ఇందులో ఉండే వాళ్ళందరికీ అది ఆనందాన్ని ఇవ్వాలి. ఇది ఇలాంటి ఇంకా అనేక కార్యక్రమాలకి ఒక పునాది కావాలి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో మన ప్రాజెక్ట్ అమేయా లొకేషన్ హైలైట్స్ ఏంటి? As you all know, it's very well situated in heart of Miapur. మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి, మియాపూర్ మెట్రో నుంచి ఇట్స్ ఆల్ 150 feet రోడ్ అండ్ దెన్ 100 feet రోడ్సే ఉంటాయి మీకు. ఇట్స్ 3.5 kilometers ఫ్రమ్ మియాపూర్ క్రాస్ రోడ్స్. ఎగ్జాక్ట్గా 5 minutesలో మీరు మెట్రో నుంచి కానీ మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి కానీ సైట్కి వెళ్ళొచ్చు. అండ్ దెన్ యూ హ్యావ్ గ్రేట్ కనెక్టివిటీ టు హైటెక్ సిటీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ దెన్ నేషనల్ హైవే. మియాపూర్లో ఉంటుందంటే ఆటోమేటిక్గా జనాలందరికీ ప్రైజింగ్ చాలా హై ఉంటుందని ఎక్స్పెక్టేషన్. దట్ టు ఇట్స్ ఎ లగ్జరియస్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ ద ప్రైజింగ్ రేంజ్ ఫర్ దాట్? మా కాన్సెప్ట్ అదేనండి. We wanted to give the luxury product at affordable price, 4,899 per SFT. It ranges from 1210 to 1940 SFTs ఉంటాయి మీకు. 2.5 3 BHK. 2.5 BHK is specifically designed for IT employees, where most of them wanted to have a 2 BHK with one dedicated room for their work from home space. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇక్కడ? Lifestyle, you'll have all kind of modern amenities andi. So where you'll have multiple level banquet hall open into a beautiful party lawn, and then you have children's pool and then as well as elders pool on the terrace with park view. That's one of the beautiful advantage you have it.
దశాబ్ద కాలంగా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ను మిళితం చేస్తూ అద్భుతమైన నిర్మాణాలను చేపడుతూ కస్టమర్ల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకుంటుంది ఫార్చ్యూన్ 99 హోమ్స్. ఇక ఫార్చ్యూన్ 99 హోమ్స్ ఎంతో ప్రెస్టీజియస్గా డెవలప్ చేస్తున్న సరికొత్త ప్రాజెక్ట్ ఎన్సిఎస్ ఫార్చ్యూన్ మెడ్ సిటీ. హైదరాబాద్ నగరంలోని కందుకూరు మండలంలోని ముచ్చర్ల వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో శ్రీశైలం హైవేలో హెచ్ఎండిఏతో పాటు అన్ని అనుమతులతో వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ పక్కనే డెవలప్ అవుతున్న ఎన్సిఎస్ ఫార్చ్యూన్ మెడ్ సిటీ ప్రాజెక్టుకు ప్రస్తుతం చక్కని డిమాండ్ లభిస్తోంది. అత్యుత్తమ క్వాలిటీతో మీ పెట్టుబడికి ఖచ్చితమైన రిటర్న్స్ పొందేలా గ్లోబల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరు చేసే భాష అనిపించుకుంటోంది ఫార్చ్యూన్ 99 హోమ్స్. మీ కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు శ్రీశైలం హైవేకు సమీపంలో ముచ్చెర్లలో 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎన్సిఎస్ ఫార్చ్యూన్ మెడిసిటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఫార్చ్యూన్ 99 హోమ్స్. మీ పెట్టుబడికి రాబోయే రోజుల్లో చక్కని రిటర్న్స్ అందించేలా 150 గజాల నుంచి 1000 గజాల సైజులో మొత్తం 1500 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ఫార్చ్యూన్ 99 హోమ్స్కి ఎండి అయిన మధ్యాల లోసిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. సో ఫార్చ్యూన్ 99 హోమ్స్ ఏమేమి ఉన్నాయి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు? సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి ఎన్సిఎస్ ఫార్చ్యూన్ మెడిసిటీ 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం ప్రాజెక్ట్ అండి, విత్ హెచ్ఎండి అప్రూవల్స్. గవర్నమెంట్ ఏదైతే ప్రెస్టీజియస్గా వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ ఏదైతే 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో దాంట్లో 4,000 ఎకరాల రెసిడెన్షియల్ జోన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. ఆ రెసిడెన్షియల్ జోన్గా ఆనుకొని ఎన్సిఎస్ ఫార్చ్యూన్ మెడిసిటీ ఉండటం చాలా అద్భుతమైన విషయం అండి. సో కస్టమర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? ఇదేంటంటే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అన్నాం కదండి, విత్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆల్ ఇమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అని ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే బేసిక్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఎవరైనా ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వాలి, కాంపౌండ్ వాళ్ళు, బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గ్రీనరీ, ఇవన్నీ కామన్ పాయింట్స్ అండి. సో అడిషనల్గా మనం ఏం చేస్తామంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఈ గ్రీనరీని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తామండి. టోటల్ 1000 ఏవైతే యూనిట్స్ ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్, అందులో ఒక 100 విల్లాస్ మేము కట్టడానికి ప్లాన్ చేస్తున్నామండి రేపు అక్టోబర్ నుంచి. ఎస్ అండి. ఇందులో సెక్యూరిటీ టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీలో 3 లెవెల్ సెక్యూరిటీ ఉంటుందండి. సో కాంపౌండ్ వాళ్ళకి ఏదైతే సోలార్ ఫెన్సింగ్తో పాటు అక్కడ సెక్యూరిటీ ఉంటుందండి. సో ఎంట్రన్స్ ఏదైతే మన సీసీటీవీ కెమెరాలతో ప్రతి కస్టమర్ను ఎవరు వస్తున్నారండి అనేది ఐడెంటిఫై చేయడం, అది సెక్యూరిటీ ఉంటుందండి. అలాగే 24/7 సో ఆన్ అవైలబుల్గా మనం ఉంటామండి. అంటే ఈ ప్రాజెక్ట్లో లైవ్లీనెస్ ఉంటుందండి. అండ్ ఫార్చ్యూన్ 99 హోమ్స్కి స్పెషాలిటీ ఏంటి? ఫార్చ్యూన్ 99 హోమ్స్ స్పెషాలిటీ ఏంటంటే ప్రాంప్ట్ డెలివరీ ఫర్ అ కస్టమర్. మా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ 2 to 3 yearsలో హీ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ అండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ మేము డిజైన్ చేసేటప్పుడు స్ట్రాటజిక్గా లొకేషన్ ఏంటి, సరౌండింగ్ హైలైట్స్ ఏంటి ఇవన్నీ చెక్ చేసి చేస్తామండి. ముందు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. సో ఈ 3 levelsలో ఎప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఆ టైంకి వాళ్ళ ఎప్రిషియేషన్ వాళ్ళు దే విల్ గెట్ అండి. సో స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి. సో ఫార్చ్యూన్ అండ్ హోమ్స్లో ఏంటంటే మేము చేసే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా విత్ లేఅవుట్, విత్ డెవలప్మెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ లోన్ సౌకర్యంతో కంప్లీట్ చేసామండి. 50% బ్యాంక్ లోన్ వస్తుందండి ఎనీ ప్రాజెక్ట్. కోస్టల్ సిటీ రాజమండ్రిలో అంటే అమ్మ కాకినాడకి పక్కూరులో ప్రస్థానాన్ని ప్రారంభించి సెన్సేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సంస్థ రాకీ. అసలు రాకీ అంటేనే ఒక సెన్సేషన్. తక్కువ ధరల్లో ఇల్లును అందించాలి అని అంటే మనకి గుర్తొచ్చే ఏకైక పేరు రాకీ. అయితే లాభాలు చూసుకోకుండా సామాన్యుడికి సూపర్ లగ్జరీ హౌసింగ్ అందించాలని రామయ్య వేణు గారి డ్రీమ్. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళని నెరవేర్చే క్రమంలో ఈ రాకీ ఎవెన్యూస్ ప్రతి మధ్య తరగతి వాళ్ళకి కూడా చాలా చాలా చేరువైంది. తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఎమ్యూనిటీస్ ని అందిస్తూ చిన్న మొత్తంలోనే ఎక్కువ లాభాలు అందించే విధంగా రాకీ ఎవెన్యూస్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎంతగానో దగ్గరైంది. హిస్టారికల్ అండ్ కల్చరల్ రిచ్ సిటీ రాజమండ్రిలో తొలిసారిగా కేవలం 16 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని అనౌన్స్ చేసి ప్రతి ఒక్కరిని కూడా సంభ్రమాశ్చర్యానికి గురి చేశారు రాకీ ఎవెన్యూస్. కస్టమర్లకు సొంతింటి కలను తీర్చుతూ లక్షలాది మందిని కోట్లకు అధిపతి చేయాలనే లక్ష్యంతో పాటే లాభాపేక్షకు దూరంగా ఉండగలగడం రాకీ ఎవెన్యూస్ అధినేత రామయ్య వేణుగారికి మాత్రమే సొంతమనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక రాకీ ఎవెన్యూస్ కొత్త ప్రాజెక్టు కూడా ఇండస్ట్రీని విస్మయపరుస్తోంది.
కస్టమర్లు అభినందించేలా డెవలప్ చేస్తున్న రాకీ ఎవెన్యూస్ అధినేత రామయ్య వేణుగారు ఈ సంస్థ ఇటీవల రాజమండ్రిలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చంద్రికా ఆరాధ్యకు శ్రీకారం చుట్టారు. ప్రైమ్ లొకేషన్ కావడం, సమీపంలోనే ఉన్నత విద్యా సంస్థలు ఉండటంతో చంద్రికా ఆరాధ్యకు డిమాండ్ మరింత పెరిగింది. సార్, చంద్రిక ఆరాధ్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, సో దాని గురించి చెప్పండి. ఒక ఐకాన్ ప్రాజెక్ట్ అమ్మ. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు మంచి నివాసం ఏర్పాటు చేసుకోవాలి, చాలామందికి టైం ఉండదు. అలాంటి ప్రాజెక్ట్లో అందరూ ఒక ఐకాన్ ఉండే ఒక ప్రదేశం అలాంటి దాంట్లో ఉండాలా అనేసి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అని ఒక 37 ఎకరాలు DTCP అప్రూవల్లో 118 ట్రిప్లెక్స్ బిల్డింగ్స్, సుమారుగా 3800 ఎస్ఎఫ్టీసు, 3400 ఎస్ఎఫ్టీస్ 2 రకాలుగా ఇస్తున్నాం. వాళ్ళు అంత గొప్పగా బిల్డింగ్ వాళ్ళు కట్టుకోలేరు. ఇంటీరియర్లు, అలాగే మోడలర్ కిచెన్స్, సీలింగు, LED లైట్లు, మెట్ల దగ్గర లైట్లు అన్నీ ఒక స్వర్గధామాన్ని వాళ్ళకి అక్కడ అందించి వాళ్ళ సుఖ సంతోషాలకి మనం పునాదులు వేద్దాము అనే భావంతో చేస్తున్నాం. చూసారు కదా, మనం ఇప్పుడు రాకీ ఎవెన్యూస్ చంద్రికా స్మార్ట్ సిటీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఎలివేషన్ అది చూస్తే చాలా ట్రెడిషనల్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. సో దీని గురించి మరిన్ని వివరాలు సూర్యకుమారి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఇక్కడ ఇదంతా ఎలివేషన్ చూస్తే చాలా బాగుంది. ఏంటి దీనికి ఉన్న స్టోరీ? అంటే వేణు గారు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఒక విజన్తో చేస్తారమ్మా. ఆ విజన్లో ఏంటంటే ముందుగానే ఒకటి ఏంటంటే యానిమేషన్ రెడీ చేసుకొని దాని ప్రకారం ఏదైతే మనం బ్రోషర్స్లో ఇచ్చామో ఆ బ్రోచర్ ప్రకారం చేస్తారనమాట. సో ఇది ఎన్ని ఏకర్స్లో ఉంది, ఏంటి? ఇది 83 ఎకరాల్లో ఉందమ్మా. మనం 63 ఎకరాలు DTCP అప్రూవల్ అన్ని చేంజ్ చేసాము. మిగిలినది 20 ఎకరాస్లో కూడా మనం విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇది మనకి కాకినాడ ADB రోడ్డుకి దగ్గరలో ఉందమ్మా. అంటే రాజానగరం 3 కిలోమీటర్ల దూరంలో పల్లకడియం అనే ఊర్లో ఉంది. కాకినాడ అతి దగ్గరలో ఉందన్నమాట. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్. ప్రాపర్టీస్ గురించి ఎక్కడ తెలుసుకోవాలన్నా జస్ట్ వాచ్ సుజన్ మీడియా రియల్ సిటీ.